స్పెయిన్‌లోకి భారీగా వలసలు జరుగుతూ ఉన్నాయనే ఒక భయానక వీడియోని మనం చూస్తూ ఉన్నాం కదా! దీనికి గల పూర్వాపరాల్ని కూడా ఆల్రెడీ కొంతమేర చర్చించుకున్నాం. చాడా శాస్త్రి గారి అనాలిసిస్ కూడా చూద్దాం. చాలా అంటే చాలా భయంకరమైన వీడియోలు. అంటే సాధారణంగా ఒక 100 మందో, 200 మందో రావడం సహజంగా జరిగేదే. పెద్ద పెద్ద భౌగోళికమైనటువంటి బోర్డర్‌లు ఉంటాయి కదా! అలాంటి చోట్ల నియంత్రించడం కష్టం. కానీ ఇక్కడ ఒకేసారి వేలాది మంది. దానికి గల కారణాలని కూడా నిన్నటి వీడియోలో చెప్పాను. ఒకటి, ఆ మొరాకోలో ఉన్నటువంటి రాజు అంట ఏదో ఆయన వర్ధంతో లేకపోతే వాడి చావు దినమో మొత్తానికి మనకు తెలవదు కానీ ఏదో ఒక మంచి రోజు, వాడికి నచ్చిన రోజు సెలబ్రేషన్ డేలో జైళ్ళలో ఉన్నటువంటి ఖైదీలందరినీ విడుదల చేసేసాడంట. వాళ్ళందరూ లగెత్తుకొని ఇక్కడ పడ్డారు, ఈ స్పెయిన్లో పడ్డారు. ఇది ఒక రీజన్ చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా మనం గమనించాల్సింది ఏంటంటే, వస్తున్నటువంటి ఈ వలసదారులందరూ కూడా మగవాళ్ళే. పిల్లలు లేరు, ఆడవాళ్ళు లేరు, ఎవరు లేరు. వస్తున్న ప్రాసెస్లో చచ్చిపోతున్నారు, కొంతమంది చచ్చిపోయారు కూడా. ఇప్పుడు మరి కొంతమంది వలస వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు. మీకు అక్కడ మంచిగా అన్ని వసతులు ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళిపోతే చాలు, జస్ట్ గేట్ దాటేస్తే చాలు, మీకు అంతా బాగానే ఉంటుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు ఇళ్ల మీద పడ్డారు, హోటల్స్ మీద పడ్డారు, షాపుల మీద పడ్డారు. ఇక లాభం లేక ఆర్మీని కూడా రంగంలోకి దించింది స్పెయిన్. ఆర్మీని దించి బలగాలతో కొంత భయాన్ని క్రియేట్ చేయాలని చూస్తుంది. అయినప్పటికీ కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదనేది మనం ఇక్కడ గ్రహించాలి. అయితే వీళ్ళందరూ కూడా రావడానికి ప్రధాన కారణము అదొక అనుమానం. ఆ మొరాకో రాజు ఇచ్చినటువంటి గిఫ్ట్, అది జైళ్ళలో ఉన్నటువంటి ఈ నేరస్తులందరినీ విడుదల చేయటం. మరోవైపు స్పెయిన్లో కూడా అంత కట్టుదిట్టమైనటువంటి చట్టాలు లేవు. సుప్రీంకోర్టు కూడా ఎవరన్నా సరే బోర్డర్ దాటి లోపలికి వచ్చేస్తే వాళ్ళని గట్టిగా ట్రీట్ చేయకండి, వాళ్ళని జాగ్రత్తగా డీల్ చేయండి అనే ఒక క్షమాపూర్వక లేకపోతే లిబరల్ థాట్ ప్రాసెస్లో తీర్పునిచ్చిందట ఇటీవల. వెరసి దబిడి అవుతుంది స్పెయిన్లో. ఆ వీడియోస్ చూడండి, మీకు చూస్తే భయం. పిక్నిక్ వచ్చినట్టు వచ్చారు ఒక్కొక్కరు, మంద వచ్చేసారు. ఏడబడి చేస్తారో ఏమో మరి. భారత్లో బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర ఉన్న కలకత్తా నగరంలోకి కొన్ని వేల మంది అకస్మాత్తుగా ప్రవేశించి నగరాన్ని స్వాధీనంలోకి తీసుకుని సామాన్యుల ఇళ్లలోకి దౌర్జన్యంగా ప్రవేశిస్తే ఆ సామాన్యుల కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. స్పెయిన్కు చెందిన ఉత్తరాఫ్రికా ఎన్క్లేవ్ స్యూటాలో కొన్ని గంటల్లోనే వేలాది మంది మొరాకో నుంచి సముద్రం దాటి ఫెన్సులెక్కి గేట్లు బద్దలు కొట్టి ఈ స్యూటాలోకి, లేదా సియోటా అని కూడా అంటారు, ఈ సియోటాలోకి ప్రవేశించారు. సరిహద్దు పూర్తిగా కూలిపోయింది. స్పానిష్ సివిల్ గార్డ్ అధికారులు భయంకరమైన అరాచక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. సైన్యం, అదనపు పోలీసు బలగాలు పంపాల్సి వచ్చింది. అయినా మొదటి రోజు రాత్రి నగరం పూర్తిగా అల్లకల్లోలంలో మునిగిపోయింది. సియోటా టౌన్ జనాభా సుమారుగా 83,000. ఒకే రోజులో దాని సగం లేదా అంతకంటే ఎక్కువ మంది చట్టవిరుద్ధంగా ప్రవేశించడం అంటే నగరం యొక్క ప్రాథమిక సేవలు, భద్రత, సామాజిక సమతుల్యత పూర్తిగా కుప్ప కూలిపోయినట్లే. వేలాది మంది అక్రమ వలసదారులు, ముఖ్యంగా మంచి వయస్సులో ఉన్న యువకులు వీధుల్లో, పార్కుల్లో, రెసిడెన్షియల్ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. వారు తమ ఇళ్లలోకి బలవంతంగా ప్రవేశ ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు వీడియోలు, రిపోర్టులు పంచుకుంటున్నారు. ఈ వేల మంది అక్రమ వలసదారులు షాపులు దోచుకుంటున్నారనే భయంతో ముందుగానే షాపులు మూసేశారు కొంతమంది. స్థానికులు భయంతో ఇళ్లలోనే ఉండిపోయారు. స్థానిక ప్రజల రోజువారీ జీవితం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇది కేవలం మానవీయ సంక్షోభం కాదు, ఇది సార్వభౌమత్వం, చట్టపాలన, పౌరుల భద్రతపై ప్రత్యక్ష దాడి. ఎందుకు ఇలా జరుగుతోంది? నియంత్రణ లేని ఉదార వలస విధానాలు. స్పెయిన్లో ఇటీవల జరిగిన పెద్ద ఆమ్నెస్టీ ప్రోగ్రాం అంటే అక్రమంగా వచ్చిన వారిని క్షమించి అక్కడే ఉండేటట్లుగా అనుమతించడం, మరియు సముద్రం ద్వారా అక్రమంగా వచ్చిన వారిని తక్షణం తిప్పి పంపకూడదని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, బలహీన సరిహద్దు నిర్వహణ, ఇవన్నీ దేశంలోకి ఏదో ఒకలాగా ఒక్కసారి ప్రవేశిస్తే తరువాత క్షమాభిక్ష దొరికి అక్కడే శాశ్వతంగా ఉండిపోవచ్చు, ఆమ్నెస్టీ వస్తుంది అనే భావనను కలిగించాయి. ఫలితం వేల మంది సముద్ర మార్గం గుండా దౌర్జన్యంగా సరిహద్దు దాటి ప్రవేశించడంతో స్థానిక ప్రజలు తమ ఇళ్లల్లో ఉండటం కూడా అసురక్షితంగా భావిస్తూ ఉన్నారు. సార్వభౌమ దేశం అంటే తన సరిహద్దులను నియంత్రించుకునే హక్కు. ఆ హక్కు కోల్పోతే
దేశం లోపల నివసించే పౌరుల భద్రత, సంస్కృతి, వనరులు, సామాజిక సమతుల్యత అన్నీ కూడా ప్రమాదంలో పడతాయి. స్యూటా ఘటన ఇది కేవలం సిద్ధాంతం కాదని, ప్రత్యక్ష అనుభవం అని చూపించింది. స్యూటా ఘటన ఒక హెచ్చరిక. దేశాలు తమ సరిహద్దులను గట్టిగా నియంత్రించుకోవాలి. లేకపోతే ఈ స్యూటాలో చూసినట్లుగా శాంతిగా జీవిస్తున్న పౌరులు తమ ఇళ్లనే అసురక్షితంగా భావించాల్సి వస్తుంది. ఇది ఎక్కడో జరిగిందనుకోకండి. ఇది మన గుమ్మం ముందే సంవత్సరాలుగా ఉంది. సరిహద్దులు లేని దేశాలు ఉండాలనే వామపక్ష ఉదారవాద భావజాలం నిజంగా ఆచరణలోకి వస్తే ఆయా దేశాల్లో ఉండే స్థానిక ప్రజల బతుకులు రాత్రికి రాత్రి ఎలా ఛిద్రమవుతాయో ఈ సంఘటనలన్నీ కళ్ళెదురుగా ఉన్నాయి. చిన్న చీమ కూడా లోనికి ప్రవేశించలేని విధంగా తమ సొంత ఇళ్లకు 12 అడుగుల ప్రహారీ గోడలు కట్టుకొని 24/7 అంటే 24/7 హై లెవెల్ రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని బతికే ఈ వామపక్ష భావజాల పెట్టుబడిదారులు, ఇటువంటి వాళ్లను పెంచి పోషించే జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు ఇటువంటి అక్రమ వలసలు జరగాలని కోరుకుంటున్నారు. దానికోసం భారీగా నిధులు ఖర్చు చేస్తూ అన్ని వ్యవస్థలలో ఉన్నటువంటి తమ భావజాల వ్యక్తుల ద్వారా అన్ని దేశాల్లో అక్రమ వలసల సమస్యల్ని సృష్టిస్తున్నారు. అక్రమ బంగ్లాదేశీయులను భారత్లోనే ఉండనివ్వాలి అనే ఉదారవాదుల మాటలు విశ్వసిస్తే భవిష్యత్తులో భారత పౌరులకు కూడా ఈ స్యూటా పౌరుల పరిస్థితి ఏర్పడవచ్చు. తస్మాత్ జాగ్రత్త.